మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. సుజలా గంటి గారు రాసిన మనసా ఎటులూర్తునో నవల 6వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ముందు భాగంలో ఏం జరిగిందంటే, రవళి తన తల్లి మానస ఆరోగ్య పరిస్థితి గురించి ప్రణవ్తో మాట్లాడుతుంది. ప్రణవ్ తనకెప్పుడూ తోడుగా ఉంటానని చెప్తాడు. అలాగే రవళి మానస డైరీ చదవడం మొదలు పెడుతుంది. అందులో కొన్ని కవితలు, ఒక ప్రేమలేఖ దొరుకుతాయి. తల్లి కవిత్వం ఎందుకు మానేసిందో, ఆ ప్రేమలేఖ ఎవరికి రాసిందో అర్థం కాదు రవళికి. అదే విషయాన్ని ప్రణవ్తో కూడా చెప్తుంది. రవళి మళ్లీ డైరీ చదవడం మొదలు పెడుతుంది. అందులో మానస కొన్ని విషయాలు రాసుకుంటుంది. అవేంటంటే, మానస ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ల ఊర్లో ఉన్నప్పుడు మానసకి ఒక అతను పరిచయం అవుతాడు. అతను మానస ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు. మానస కవిత్వాన్ని ఒకరోజు చదువుతాడు. చదివి చాలా బాగుందని మెచ్చుకొని దానికి రాగం కట్టి పాట పాడతాడు. ఇక్కడి వరకు అయితే విన్నాం కదండి. ఇక ముందు ఏం జరగబోతుందో వినేద్దాం రండి. ఆ చల్లని ప్రకృతిలో అతని గళం నుంచి వెలువడుతున్న నా గీతాన్ని పరవశించి విన్నాను. సంగీతంలో ఉన్న మాధుర్యంతో నాలో ఒక అనూహ్యమైన భావన కలిగింది. తరువాత అతను చెప్పాడు, అది మలయమారుత రాగం అని. అసలు సంగీతం అంటే పెద్ద అవగాహన లేదు నాకు. అలాంటి నాకు సంగీత పాఠాలు అతని నోటి వెంట వింటుంటే ఇన్నాళ్లు దీని గురించి తెలియకుండా ఎలా ఉన్నానా అని అనుకున్నాను. మీకు తెలుసా, మలయమారుతం ఎక్కువగా పొద్దున్న వింటే బాగుంటుంది. మనసుకు ఆహ్లాదంగా, ఇంకా చెప్పాలంటే సూతింగా ఉంటుంది. ఈ రాగం చక్రవాక జన్య రాగం. చక్రవాకాన్ని హిందుస్థానీ సంగీతంలో అహిర్ భైరవ్ అంటారు. ఇందులో మనకు చాలా పాపులర్ సినిమా పాటలున్నాయి. ఒక పాటకి జీవం రావాలంటే దాని సాహిత్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, దాన్ని మలచడానికి ఉపయోగించే రాగం కూడా అంత ప్రాముఖ్యత ఉన్నప్పుడే ఆ పాటకు సార్థకత వస్తుంది. అలా అతను చెప్తున్నది ఏదో లోకంలో ఉన్నట్లుగా విన్నాను. అతని గళం నుంచి జాలువారిన నా కవితకు నిజమైన సార్థకత ఆపాదించబడిందన్న భావం నాలో కలిగింది. పుట్టిన బిడ్డ చిరునవ్వు నవ్వితే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందాన్ని పొందాను. పాట ఆగిపోయినా ఆ పారవస్యంలోంచి బయటకు రాలేని నా మనసుకు, ఏమండి అన్న అతని పిలుపుతో బాహ్యంలోకి వచ్చాను. మీరే లోకంలో ఉన్నారు? మీరు వింటున్నారని నేనేదో వాగుతున్నాను. సారీ, మీకు బోర్ కొట్టినట్లున్నాను అన్నాడు. సూపర్, చాలా బాగుంది, విన్నాను. మీ పాట, మీ మాట కూడా. మీకు సంగీతం వచ్చా అన్నాను. మీ మాటకు సమాధానం అవును, కాదు అన్నాడు. అదేంటి, రెండూ ఎలా సంభవం అన్నాను. ఎందుకంటే నాకు శాస్త్రీయ సంగీతం రాదు, కానీ దాని మీద ఉన్న అభిరుచితో కీబోర్డ్ నేర్చుకున్నాను. నాకు తెలియకుండానే రాగజ్ఞానం నాలో చోటు చేసుకుంది. మంచి సాహిత్యానికి నా మనసు స్పందించినప్పుడు ఒక రాగం ఆ సాహిత్యానికి ఊపిరి పోస్తుంది. అలాంటి చర్యకు పర్యవసానమే మీ కవితకు నా పాట అన్నాడు. అలా మొదలైన మా కవిత సంగీత జరులు ఒకటై ఒకరి సన్నిధిలో ఒకరం సమయం తెలియకుండా గడిపేవాళ్లం. అతని గురించి ఏనాడు వివరాలు అడగలేదు. ఎవరి తాలూకు, ఎక్కడుంటున్నాడు, ఈ ఊరు ఎందుకు వచ్చాడు, వివరాలు నేను అడగలేదు. అతను చెప్పలేదు. మాటల మధ్యలో అతని పేరు మనోహర్ అని చెప్పాడు. ఇంట్లో చెప్పకుండా అతన్ని కలవడానికి రోజు వెళ్లడం అలవాటైపోయింది. మా ఊరు పల్లెటూరైనా మా కలయిక ఎవరికీ తెలియకుండా గడిచిపోయింది. అప్పుడప్పుడు మా కొబ్బరి తోటలో కలుసుకునేవాళ్లం. శరదృతువులో వెన్నెల్లో కొబ్బరాకుల మధ్య నుండి వెన్నెల వాన పరుచుకుంటే ఆ అందం ఆస్వాదించే వాళ్లకే అవగతమవుతుంది. నా కవిత, మాట ఎలా ఉన్నా రోజు సంగీతం గురించి కొత్త పాఠం చెప్పేవాడు. అది సంగీత శాస్త్ర మాధుర్యమో లేక అతని గళానికి నా ఆకర్షణ నాకు తెలీదు. గుడి ఆవరణలో ఉన్న పుష్కరిణి మెట్ల మీద కొంచెం దూరంగా కూర్చునేవాళ్లం. బయట నుంచి చూసేవాళ్లకు మేం ఒకరి కోసం ఒకళ్ళం కూర్చున్నామనుకోనంత దూరంలో కూర్చునేవాళ్లం. పర్వదినాల్లో తప్ప గుడికి వచ్చేవాళ్లు కూడా తక్కువే. ఊళ్ళో కరెంట్ వచ్చినా గుడి ఆవరణలో కరెంటు దీపాలు వెలుగు ప్రసరించే అవకాశం లేదు. అందుకే మా కలయికకు అవాంతరాలు ఏర్పడలేదు. ఎవరైనా వచ్చినప్పుడు నేను మాటలు ఆపేసేదాన్ని. అసలే పల్లెటూరు. నాన్నగారికి ఊళ్ళో మంచి పరపతి ఉంది. అలాంటప్పుడు నేను ఎవరో పరాయి అబ్బాయిని తరచూ కలుస్తున్నానని తెలిస్తే ఊళ్ళో వాళ్లకు మాట్లాడుకుందుకు కొత్త విషయం దొరుకుతుందన్న భయం ఉంది. సంగీతం గురించి మరో పాఠం. మీకు తెలుసా, ప్రాచీన కాలంలో మన ఆర్యులే
సంగీతం 7 స్వరాల మీద ఆధారపడి ఉందని చెప్పినట్లు నిరూపింపబడింది. సామవేదంలోంచే సంగీతం పుట్టింది. ఆ వేదంలోని ఉన్న మంత్రాలను ఉచ్చరించే విధానంలో ఒక విధమైన రాగబద్ధతతో, లయతో సంగీతంలో ఉండే స్వరాల హెచ్చుతగ్గులు ఉన్నట్లుగా మంత్రాల ఉచ్చారణ ఉండేదని, అదే ఈనాటికి ప్రాచుర్యంలో ఉందని చెప్తారు. ఈ 7 స్వరాలను మళ్లీ హాఫ్ టోన్స్ గాను విభజించారు. ఇదే శృతి. మన కర్ణాటక సంగీతంలో 4, 4.5, 5, 5.5 అంటారు. అదే పాశ్చాత్య సంగీతంలో ఏ షార్ప్, బి షార్ప్ అంటారు. సాపాలని అచల స్వరాలంటారు. మన సంగీతంలోని సా, మా, పాలను వాళ్ళు డు, ఫా, సో అంటారు. ఈ 7 స్వరాల వివిధ రకాల కలయికే వివిధ రాగాల ఉత్పత్తికి ఆధారం. శృతిలయలు సంగీతానికి జీవాలు, అమ్మా నాన్నలు అనుకోవచ్చు. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయ ఏకమాపాత మధురం అన్యథా లోచనామృతం. సంగీత సాహిత్యాలు సరస్వతీదేవి స్తనద్వయంతో పోల్చారు. అమ్మ స్తనం కుడిచినప్పుడు ఎంత మధురానుభూతి కలుగుతుందో సంగీత సాహిత్యాలలో కూడా అదే మధురానుభూతిని పొందవచ్చన్న భావన ఇమిడింది. ఈ రెండూ లేని సంగీతం చప్పగా ఉంటుంది. మిమ్మల్ని నా మిడిమిడి జ్ఞానంతో బోరు కొడుతున్నట్లున్నాను అన్నాడు. లేదు లేదు, మీ ద్వారా నాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. అసలు మా ఇంట సంగీతం ఎవరికీ రాదు, ఎప్పుడూ ఏదో సినిమా పాటలు వినడం తప్ప అన్నాను. సినిమా పాటల్లో కూడా సంగీతం దాగి ఉంది కదండి. ఆదినారాయణ గారు సువర్ణ సుందరిలో చేసిన పాటలు ఇప్పటికీ అజరామరం కదా. అలాగే మల్లీశ్వరి, ఏకవీర, ఆ తర్వాత వచ్చిన శంకరాభరణం, సిరివెన్నెల ఎంత చక్కని పాటలు అన్నాడు. అలా మా మధ్య సంగీతం, కవిత్వం తప్ప వేరే దాని గురించి సంభాషణ కొనసాగేది కాదు. అలా అతని మాటల ప్రవాహం కొనసాగుతూ ఉండేది. చీకటి పడ్డాక ఎవరూ ఉండేవాళ్లు కాదు. నాన్నగారికి, అమ్మకు నా మీదున్న నమ్మకం నా రాకపోకలకు అభ్యంతరం పెట్టనివ్వలేదు. సెలవులు అయిపోగానే మళ్లీ చదువుకు పట్టణం వెళ్లిపోయాను. చదువులో పడి మనోహర్ గురించి మర్చిపోయాను. మళ్లీ సెలవులకు వెళ్లినప్పుడు అతని కోసం నా కళ్ళు కలయి తిరిగాయి. అతని కోసం నా నిరీక్షణ ఎందుకు? అతని పట్ల నేనెందుకు ఆకర్షితురాలనవుతున్నాను? దీన్ని ప్రేమంటారా? నా నిరీక్షణ ఫలించింది. వారం తర్వాత అతని దర్శనం. చంద్రుని కోసం చకోరంలా ఉన్న నాకు అతని రాక ఎంత ఆనందాన్ని కలిగించిందో మాటల్లో వర్ణించలేను. ఆ రోజు మాటల్లో ఒకరిని గురించి ఒకరిని తెలుసుకున్నాం. నేను ఇంటర్ చదువుతున్నానని చెప్పాను. మా నాన్నగారి పేరు, మా అన్నయ్యల గురించి అన్ని వివరాలు చెప్పాను. మనోహర్ది ఆ ఊరు కాదు, హైదరాబాద్లో చదువుతున్నాడు. ఇంజనీరింగ్ చేస్తున్నాడు. సెలవుల్లో అమ్మమ్మ గారింటికి వచ్చాడు. నాతో పరిచయం అయ్యాక మళ్లీ సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూశాడట. ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారితో రావడం తప్ప తర్వాత ఎప్పుడూ రాలేదు. వాళ్ళ అమ్మమ్మ గారికి ఒంట్లో బాగాలేదని తెలిసి క్రితంసారి తల్లికి తోడుగా వచ్చాడు. ఈసారి మాత్రం నా కోసమే వచ్చానన్నాడు. అలా అతను అన్నప్పుడు ఏదో తెలియని ఆనందం, యవ్వనంలో ఉండే ఆకర్షణ ప్రభావం అనుకుంటాను. అతని కోసం నేను ఎదురు చూసినట్లు అతను కూడా నా కోసం ఎదురు చూస్తూ నా కోసం ఈ ఊరొచ్చాడన్న భావం నాకొక విధంగా గర్వాన్ని కలిగించింది. ఆ వయసులో ఆకర్షణలో ప్రపంచం రంగులమయంగా కనిపించడం మామూలే. డైరీ అక్కడితో ఆగిపోయింది. మిగిలినవన్నీ ఖాళీ పేజీలు. ఇంకా వేరే డైరీ ఏమైనా ఉందేమో అని వెతికింది, కానీ దొరకలేదు. రవళి మనసులో సస్పెన్స్. ఆ తర్వాత ఏమై ఉంటుంది? ఇప్పటిదాకా చదివిన దాన్ని బట్టి వాళ్ల పరిచయం ఎంత దూరం వెళ్ళిందో తెలియటం లేదు. అమ్మ ఉత్తరం చదివాక అమ్మ మనోహర్ని ప్రేమించినట్లు తెలుస్తుంది. అతను కూడా అమ్మని ప్రేమించాడా? తన ప్రశ్నలకు సమాధానం ఎవరిస్తారు అనుకుంటూ టైం చూసుకున్న రవళి, అమ్మ బాబోయ్ 12 అయిపోయింది అని లైట్ ఆర్పి పడుకునేందుకు ఉపక్రమించింది. మంచం మీద పడుకున్న ఆమె ఆలోచనలు ఆ తర్వాతి కథ తెలుసుకోవాలని ఆతృత పడుతుంది. కాని వివరాలు ఎవరిని అడగాలి? ఎవరిని అడిగితే సరైన వివరాలు చెప్తారు? ఒకసారి అమ్మను అతనితో కలిపితే అమ్మ సంతోషిస్తుందా? వెళ్లిపోయే ముందు తన గుండె పొదల్లో దాచుకున్న తొలివలపు తాలూకు ఆనందాన్ని అమ్మకివ్వగలిగితే? సడన్ గా ఒకరోజు ఉదయమే ఆనందలక్ష్మి ప్రత్యక్షమైంది. పొద్దున్నే కాలింగ్ బెల్ మోగితే తలుపు తీసిన రవళి వాకిట్లో ఉన్న అపరిచిత వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. నేను మానస స్నేహితురాల్ని. ఇది మానసిల్లే కదా? నువ్వు మానసకు ఏమవుతావు? ఆమె కలుపుగోలుతనానికి ఆనందం వేసింది రవళికి. అవునండి, మీరు కరెక్ట్ అడ్రస్ కి వచ్చారు, లోపలికి రండి, నేను వాళ్ళ అమ్మాయిని అంటూ ఆహ్వానించింది. మేఘం లేని వర్షంలో ఊడిపడిన స్నేహితురాల్ని చూసి ఆశ్చర్యపోయింది.
ఎన్నో ఏళ్ల తర్వాత చూసిన ప్రియసఖిని చూసి చాలా ఆనందం కలిగింది మానసకు. మానసం చూసిన ఆనంద ఆశ్చర్యపోయింది. ఏమిటే ఇలా అయిపోయావు? నీ అడ్రస్ పట్టుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఉత్తరాలు రాయడం మానేశావు, మన ఇద్దరికి కాంటాక్ట్ పోయింది అంది. ఉత్తరాలు రాయడం నేను మానేశానా? కాంటాక్ట్ పోవడానికి నేను కారణమా? నీ అలవాటు ఇంకా పోలేదే. నీ తప్పు ఎదుటి వాళ్ల మీదకు తోసేసి ఆనందించడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు అంది నవ్వుతూ మానస. సరేలే, నా స్తోత్రం మొదలుపెట్టావా? ఇంతకీ చెప్పు, నువ్వేమిటి ఇలా తయారయ్యావు? నీ ఆరోగ్యం బాగాలేదా? నీ మనోహరుడు ఎలా ఉన్నాడు అని అడిగింది. అప్పుడే లోపలికి వచ్చిన మహీధర్ నవ్వుతూ, ఆమె మనోహరుడు బాగానే ఉన్నాడండి, మీ ఫ్రెండే బాగాలేదు, ఆరోగ్యం నెగ్లెక్ట్ చేసింది అన్నాడు. మహీధర్ని చూసిన ఆనంద షాక్ తింది. అయితే మానస మనోహర్ని పెళ్లి చేసుకోలేదా? ఏమైంది? వాళ్ళిద్దరూ ఎందుకు ఒకటవ్వలేదు? అవును, తనకెలా తెలుస్తుంది? సడన్ గా తను మానస జీవితం నుంచి నిష్క్రమించింది. జీవన సమరంలో ఎవరికి వారే యమునా తీరే అయిపోయారు. తన జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినట్లే మానస జీవితంలో కూడా వచ్చుంటాయి. మెల్లిగా మానసను అడిగి వివరాలు తెలుసుకోవాలి అనుకుంది ఆనంద. నా పేరు ఆనందలక్ష్మి. నేను మానస ఇంటర్ నుంచి గ్రాడ్యుయేషన్ దాకా క్లాస్మేట్స్, రూమ్మేట్స్ కూడా. నీ పెళ్లికి నేను రాలేకపోయాను అని అనడం కన్నా నాకు మానసకు చాలా రోజుల నుంచి కాంటాక్ట్ లేదనడం సబబేమో. చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే ఇప్పటికీ దాని అడ్రస్ పట్టుకోగలిగాను. వివరాలు తెలిసిన వెంటనే ఇదిగో దీన్ని కలవడానికి పరిగెట్టుకుంటూ వచ్చాను అంది. అయ్యో పాపం, నువ్వు ట్రైన్లో రాలేదా? పరిగెట్టుకుంటూ వచ్చావా అంది మానస. అబ్బో, మానసకు కూడా జోకులు వేయడం వచ్చిందే. ఇదంతా మీ సహవాసమేమో. ఏం కాదు, నీ సహవాసమే. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారట. నీది నాది 5 ఏళ్ల సహవాసం కదా. నిన్ను చూడగానే పాత రోజులు గుర్తుకొచ్చాయి అంది మానస. మీ రాక మానస్లో కొత్త ఉత్సాహం తెచ్చింది. మీరొచ్చి మంచి పని చేశారు అన్నాడు మహి. మానస వైపు చూసి ఇప్పుడు చెప్పు అంది. ఏమిటి చెప్పేది? నీ దాడికి నా బుర్ర తిరిగిపోయింది. గలగలా నువ్వు మాట్లాడడం తప్ప ఎదుటివారిని మాట్లాడనిస్తే కదా. సడన్ గా మాయమైపోయావు. నీ గురించి నేను ఎక్కడ వెతకను? నీ అడ్రస్ కు చాలా ఉత్తరాలు రాశాను. ఒక్కదానికి జవాబు రానప్పుడు ఉత్తరాలు రాసే ప్రయోజనం ఏముంది అంది మానస. నిజమే, తప్పు నాలోనే ఉంది. నా వివరాలు తర్వాత చెప్తాను. ఎందుకంటే నా గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథే ఉంది. నువ్వేమిటి ఇలా అయిపోయావు అంది ఆనంద. ఆనందను తల్లి గదిలోకి తీసుకొచ్చి కాఫీ కలపడానికి వెళ్ళింది రవళి. కాఫీ కప్పులు తీసుకొచ్చి తల్లికి, ఆనందకు, మహికి ఇచ్చింది. రవళి నా స్నేహితురాలు ఆనందలక్ష్మి. ఆనంద నా కూతురు రవళి అంది. మా పరిచయాలు అప్పుడే అయిపోయాయి. తలుపు తీసి నన్ను రిసీవ్ చేసుకున్నది తనే కదా. మీరొచ్చి మంచి పని చేశారా ఆంటీ? మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ కలవలేదు. అసలు అమ్మకు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు. మీ గురించి కూడా ఎప్పుడూ చెప్పలేదు. మీ అమ్మకు బిడియం ఎక్కువ, అంత తొందరగా ఎవరితో కలవదు. నా దగ్గర మాత్రం ఆ పప్పులు ఉడకలేదు. తన రూంలో తిష్ట వేసి రోజు మీ అమ్మను కాల్చుకు తినేదాన్ని. అందుకే నా గురించి నీకు చెప్పుండదు అంది నవ్వుతూ ఆనంద. మాయమైపోయిన నువ్వు మళ్లీ తెర మీదకి రాకుండా ఉంటే నీ గురించి ఏం చెప్పమంటావు? నాకే ఊహల్లో మిగిలిపోయావు. రవళి, ఆంటీకి ఏం కావాలో చూడమ్మా. ఆంటీ సామాను గెస్ట్ రూమ్ లో పెట్టించు అంది నవ్వుతూ మానస. వద్దమ్మా, ఆంటీ నా రూంలో ఉంటారు. నాకు మంచి కాలక్షేపం అవుతుంది. అదీకాక ఆంటీ కూడా నాలాగే మాట్లాడేలా ఉన్నారు. మేం బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు అంది రవళి. చూసావా, నీ కూతురు ఎంత బంగారు తల్లో. నేను మాటలు లేకపోతే ఉండలేనని గ్రహించి తన రూంలో తనతో పాటు ఉండమంటుంది. మానస, నాకు అనుమానం. దీన్ని కడుపుతూ ఉన్నప్పుడు బహుశా నన్ను తలుచుకుని ఉంటావు. అందుకే నాలాంటి వాగుడికై పుట్టింది అంటూ నవ్వింది. సరే, మీ ఇద్దరికీ బాగా సరిపోతుంది. ప్రయాణంలో అలసిపోయి ఉంటావు. కాస్త ఫ్రెష్ అయ్యిరా, అప్పుడు కబుర్లు చెప్పుకోవచ్చు అంది మానస. రవళికి ఆనంద నచ్చింది. తన గదిలోకి తీసుకెళ్లి ఆమెకు కావలసినవన్నీ చూపించింది. తన పెట్టె అప్పటికే రవళి రూంలో ఉండడం చూసి రవళి తనతో ఏదో మాట్లాడడానికే తన గదిలోకి ఆహ్వానించిందన్న అనుమానం మెదిలింది ఆనందలో. పెట్టెలో నుంచి బట్టలు తీసుకుని స్నానం చేసి వచ్చింది. సల్వార్ కమీజ్లో ఆనందం చూసి మురిసిపోయింది రవళి. తల్లిని ఎప్పుడు వేసుకోమన్నా వేసుకోదు. మానస ఎందుకో చీరలే ఇష్టపడుతుంది. తల్లిని గురించిన వివరాలు ఆనందం అడిగి తెలుసుకోవాలని అనుకుంది రవళి. మళ్లీ మనసులో అనుమానం. ఆంటీకి తెలుసో లేదో అమ్మ తన భావాలను ఎవరితోనూ పంచుకోదేమో అన్న అనుమానం. అడిగి చూద్దామని నిశ్చయించుకుంది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మహీధర్ ఆఫీస్కి వెళ్లిపోయాడు. అలసటగా ఉందని మానస కూడా పడుకుంది.
ఆనంద్తో మాట్లాడడానికి రవళి ఆ రోజు కాలేజ్కి వెళ్లలేదు. తల్లి అడిగితే ఇంపార్టెంట్ క్లాసులు లేవని చెప్పింది. మానస కూడా ఏమీ అనలేదు. మహీధర్ చెప్పకపోయినా తనలో జరిగే మార్పు పసిగట్టింది మానస. అది తీవ్రమైన జబ్బేదో ఉందనుకుంది, కానీ త్వరలోనే తన నిష్క్రమణ ఉందని మాత్రం ఊహించలేదు. చాలా విషయాల్లో నిరాసక్తత ఏర్పడుతోంది. గదిలో మంచం మీద కూర్చున్న ఆనందతో, మీరు పడుకుంటారా లేక ఏదైనా పుస్తకం చదువుకుంటారా ఆంటీ అని అడిగింది. నిన్ను చూస్తుంటే ఏదో మాట్లాడాలనుకుంటున్నట్లుగా ఉంది. ఇప్పుడు పడకేమిటి, కబుర్లు చెప్పు, వింటాను అంది ఆనంద. అమ్మ పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించిందా ఆంటీ? కొంచెం ఆశ్చర్యపోయినా అది కనబడనివ్వకుండా, నీకా డౌట్ ఎందుకు వచ్చిందమ్మా? అయినా నీలాంటి బంగారు తల్లి ఉన్నాక ఇన్నేళ్ల తర్వాత ఆ విషయం అంత అవసరమా అంది. లేదాంటీ, ఈ విషయం తెలియడం చాలా అవసరం. మీకు తప్పక తెలుసు అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపించింది? మీరు రాగానే నీ మనోహరుడేడి అని అడిగారు కదా, అది మీ నాన్నగారి గురించి. మనోహరుడంటే మనసు హరించిన వాడని అర్థం కదా. అది మీ నాన్నగారు కాక ఇంకెవరవుతారు? మాట మార్చకండి ఆంటీ, అమ్మ మనోహర్ అంకుల్ని ప్రేమించింది కదూ. ఈ మాటతో ఆనంద నిజంగా షాక్ తింది. ఏమిటి, మానస జీవితం కూడా సరిగ్గా లేదా? ఆమె పాత కథ తెలిసి మహీధర్ ఆమెను మనక్షోభకు గురిచేస్తున్నాడా? రవళి ఇలా నిలదీసి అడుగుతుందంటే ఏదో బలమైన కారణం ఉండుంటుంది. మానస మానసికంగా నలిగిపోబట్టి జబ్బుపడిన మనిషిలా అయిపోయిందా? చెప్పండి ఆంటీ, నాకు నిజం కావాలి. మీకు తెలుసని నాకు తెలుసు. అమ్మకు ఆనందం కలిగించడానికి నాకు ఈ వివరాలు తెలియాలి అంటూ మానస రోగం గురించి తను ఆమె డైరీలు చదివినట్లు అన్నీ చెప్పింది. అమ్మను చివరి క్షణాల్లో సంతోషంగా ఉంచాలని నేను నాన్నగారు నిర్ణయించుకున్నాం. కాకతాళీయంగా అమ్మ డైరీలు చదవడం జరిగింది. తొలి ప్రేమ జీవితంలో మరవలేందంటారు కదా, అందుకే వీలుంటే అమ్మ నిష్క్రమించేలోపు ఆ ప్రేమికులను ఒకసారి కలిపితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందాంటీ. నా ఆలోచన తప్ప అంది. ఒక్కసారి ఆనంద మనసు ఆర్ద్రమైంది. మానస ఎంత అదృష్టవంతురాలు! తల్లి గురించి ఎంత చక్కగా ఆలోచిస్తుంది. పిల్లల్ని తల్లిదండ్రులు అపురూపంగా పెంచినా పిల్లలు తిరిగి తల్లిదండ్రుల పట్ల తమ ప్రేమను పంచుతూ వాళ్ల బాధ్యతను నిర్వర్తిస్తే అప్పుడు కలిగే ఆనందం అనిర్వచనీయమైనది. టీనేజ్లో ఉన్న పిల్లలకు ఎంతసేపు వాళ్ల ప్రపంచం తప్ప ఇంకో ప్రపంచం గురించి ఆలోచించే టైం ఉండదు. కాని రవళి దానికి భిన్నంగా ఆలోచిస్తుంది. ఇంత బాధ్యతగా పిల్లలందరూ ఆలోచిస్తే వృద్ధాశ్రమాల అవసరం అంతగా ఉండకపోవచ్చు. లేదమ్మా, నీ ఆలోచన తప్పు కాదు. ఒకటి, మీ అమ్మ జబ్బు గురించి తెలిసి నా మనసు వికలం అయిపోయింది. ఇంత చిన్న వయసులో అది మనకు దూరం అయిపోతుందంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. చిన్నదానివైనా నీ మనస్థైర్యాన్ని, నీ ఆలోచన విధానాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను. ఈ విషయం మీ నాన్నగారికి తెలుసా? లేదాంటీ, నాన్నకు తెలీదు. తెలిస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. తనకన్నా ముందు అమ్మ జీవితంలో ఇంకెవరో ఉన్నారంటే ఆయన తట్టుకుంటారా అన్నది నాకు తెలీదు. అనవసరంగా ఇప్పుడు ఈ విషయం చెప్పి ఆయనకు మనశ్శాంతి లేకుండా చేయదలుచుకోలేదు అంది. ఆనందకు ఆ పిల్ల ఆలోచన సరళి బాగా నచ్చింది. ఎంత విశదంగా ప్రతిదాన్ని ఆలోచిస్తుంది. నీకు కావలసిన వివరాలు నేను కూడా ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే డిగ్రీ అవగానే మీ అమ్మకు దూరంగా వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇప్పుడు కలవడమే. 1-2 సార్లు మాటల్లో చెప్పింది. వాళ్ల ఊరు వెళ్ళినప్పుడు మనోహర్ అన్న వ్యక్తిని కలిశానని. బహుశా ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఆకర్షణ మొదలైందనుకుంటాను. మానస అతన్ని ఎంత ఇష్టపడింది, అతనికి మానస అంటే ఇష్టమా కాదా, వాళ్ళిద్దరూ తమ ప్రేమను ఒకరికొకరు వ్యక్తపరుచుకున్నారా లేదా, వాళ్ళిద్దరి ప్రేమ ఎందుకు ఫలించలేదన్న వివరాలు నాకు తెలియవు. కాబట్టి ఈ విషయంలో నేను నీకు సహాయపడలేను. కావాలంటే మాటల్లో పెట్టి మీ అమ్మని అసలు సంగతి ఏమిటని అడుగుతాను. నువ్వు అడిగితే చెప్పకపోవచ్చు, కానీ నేనడిగితే కాదనలేదు. మరోసారి నీ ఆలోచన విధానాన్ని అభినందిస్తున్నాను. ఈ సంగతులన్నీ మీ నాన్నకు తెలియకుండా ఎలా వాళ్ళిద్దరినీ కలుపుదామనుకుంటున్నావు? అది సాధ్యమేనా? సాధ్యాసాధ్యాల గురించి నేను ఇప్పుడు ఆలోచించటం లేదు. వివరాలు తెలియకుండా నాన్నగారికి చెప్పి ఆయన్ను బాధకు గురి చేయడం ఎందుకు? నా ప్రయత్నం నేను చేస్తాను. అతని అడ్రస్ దొరికి వాళ్ళిద్దరినీ కలిపే క్షణం వచ్చినప్పుడు నాన్నగారికి చెప్తాను. బహుశా ఆయన అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీటన్నిటికీ కానీ మీ సంగతి చెప్పండి ఆంటీ. మీకెంతమంది పిల్లలు? అంకుల్ ఏం చేస్తుంటారు? మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నారు? అమ్మకు మీకు కాంటాక్ట్ లేకుండా ఎందుకు దూరం అయ్యారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పండి అంది. నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాలంటే నా కథ మొత్తం చెప్పాలి. దానికి ఇప్పుడు టైం సరిపోదు.
ఎలాగా మీ అమ్మ కూడా ఈ ప్రశ్నలు వేస్తుంది, దానికి సమాధానం చెప్పాలి. నువ్వు కూడా అప్పుడే తెలుసుకుంటే సరిపోతుంది. చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. నాకు అర్జెంటుగా ఆకలేస్తుంది. ఈ పొట్టలో ఏదో పడకపోతే ఆత్మారాముడు ఊరుకోడు. ఏమంటావు అంటూ నవ్వింది ఆనంద. ఏమంటాను, మీ ఆత్మారాముణ్ణి చల్లబరిచే ప్రయత్నం చేస్తానంటాను అంటూ నవ్వింది రవళి. రవళి లోపలికి వెళ్లగానే అప్పటిదాకా దాచిన కన్నీళ్లు ఇక ఆగలేనట్లుగా బయటికి ప్రవహించాయి. తన నిచ్చలి జీవితం కొద్ది రోజులే అని తెలిసిన క్షణం మెదడు మొద్దుబారిపోయింది. చిన్నపిల్ల రవళి ఎదురుగా తన కన్నీళ్లు కార్చకూడదని నిగ్రహించుకుంది. భగవంతుడెంత నిర్దయుడు. కోరుకున్న మనోహర్ని పొందలేకపోయింది. మహీధర్తో కాపురంలో లోటు లేకపోయినా మనోహర్ని మర్చిపోవడం సాధ్యమైందా? ఇప్పుడు మరో శరాఘాతం. తనను ప్రేమించే భర్త కూతుర్ని వదిలి వెళ్లిపోతుంది. భగవంతుడు ఎవరికో తప్ప అందరికీ అన్నీ ఇవ్వడేమో. ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ తీసేసుకుంటాడు. జగన్నాటక సూత్రధారి. ఆయన లీలలు ఎవరికీ అర్థం కావు. మొత్తానికి తమ ఇద్దరి జీవితాలు అసంపూర్తివే. మర్నాడు మహీధర్ ఆఫీస్కి వెళ్లాక ప్రొద్దుట ఉపాహారం తర్వాత మానస ఆనంద కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. రవళి కూడా కాలేజ్ మానేసి వాళ్లతో కూర్చుంది. ఎప్పుడూ కాలేజ్ మానని కూతురు ఆనంద వచ్చినప్పటి నుంచి ఆనంద కోసం కాలేజ్ మానేయడం ఆశ్చర్యంగా అనిపించింది. మళ్ళీ పోనీలే, దానికి మధ్య తన రోగం మూలంగా సేవ చేయడం తప్ప ఆనందంగా ఇద్దరూ ఇదివరకట్లా సమయం గడపడానికి అవటం లేదు. ఆనంద కంపెనీ దానికి నచ్చినట్లుంది అనుకుంది మానస. సరదా కబుర్ల తర్వాత, ఇప్పుడు చెప్పు నీ కథ. సడన్ గా మాయమైపోయావు, ఏమిటి కారణం అని అడిగింది మానస. ఆనంద కొంచెం సేపు ఏదో ఆలోచనలో ములిగి, నిన్ను కలుస్తానని, నీతో నా కథ చెప్పగలుగుతానని అనుకోలేదు మానస. నా కథ విని నన్ను ఎలా అనుకున్నా పర్వాలేదు. నా కడుపులో ఉన్న బాధ కనీసం నీతోనైనా పంచుకుంటే కొంత మనశ్శాంతి కలుగుతుందేమో అంది ఆనంద. నాతో నీ గోడు చెప్పుకుందుకు ఇన్నాళ్ళు ఆలోచించాల్సి వచ్చిందా? నీకోసం నేనెప్పుడు ఉన్నానని తెలుసు కదా, చెప్పు. ఆనంద చెప్పిన కథ. నీకు తెలుసు కదా నా సంగతి. అన్నింట్లో తొందరే. ఏది జరిగినా తొందరగా జరగాలన్నది నా అభిప్రాయం అనుకో, లేదా తొందరపాటు అనుకో. నేను తప్పు చెయ్యనని, నా నిర్ణయాలు కరెక్ట్ అన్న మూర్ఖత్వం. ఈ మాట ఎందుకు వాడానంటే, నా నిర్ణయాలు, నా తొందరపాటు మూలంగా నేను పొందిన వాటికన్నా కోల్పోయినవి ఎక్కువ. యవ్వనంలో అందరూ కాకపోయినా నాలాంటి కొంతమందిలాగే నేను కూడా ప్రేమలో పడ్డాను. ఖాదర్ అని ముస్లిం యువకుడి పట్ల నేను ఆకర్షితురాలనయ్యాను. నాకు సినిమాలు పిచ్చి ఉంది కదా. నువ్వెప్పుడూ సినిమాలు ఇష్టపడేదానివి కావు. అందుకే నేను ఒక్కరితోనే కాని ఇంకా మన క్లాస్మేట్స్ ఎవరితోనైనా కలిసి సినిమాలు చూసేదాన్ని. అలా ఒక సినిమాలో ఖాదర్తో పరిచయం అయ్యింది. ఒకసారి సినిమాలో అనుకోకుండా అతని పక్కన సీట్ దొరికింది. నా మామూలు అలవాటుతో పక్కనున్న స్నేహితురాలతో సినిమా గురించి చివరిదాకా ఏదో ఒకటి వాగుతూ ఉన్నాను. సినిమా అయిపోయి బయటికి వచ్చాక, మీరు సినిమా అంతా మాట్లాడుతూనే ఉంటారా అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. నేను మాట్లాడితే ఇతనికేమైంది? కోపంగా అతని వైపు చూశాను. అలా కోపంగా చూడకండి. మొట్టమొదటిసారి నేను సినిమా చూడడం మానేసి మీ మాటలు వింటూ కూర్చున్నాను. నా మాటలు వినమని మీకు చెప్పానా అన్నాను. మీరు చెప్పలేదు, కానీ మీ మాటలు వింటూ నేను సినిమా ఎలా చూస్తానండి? పాపం మీ స్నేహితురాలు ఎలా చూస్తుందో నాకు అర్థం కాలేదు. నాకు చాలా కోపం వచ్చింది, కానీ మాటలు పెంచడం ఇష్టం లేక హాల్ బయటకు వచ్చేశాను. ఇంకోసారి ఇంకో సినిమా హాల్లో అతన్ని చూశాను. మళ్లీ కనపడితే నన్నేదో అంటాడన్న భయంతో అతన్ని తప్పించుకున్నాను. కానీ అతని కళ్ళు నన్ను వెంటాడుతున్నాయన్న భావన. బహుశా అది నా భావన అయ్యుండవచ్చు. అలా 1-2 సార్లు తర్వాత ఒకసారి బజార్లో కనబడ్డాడు. బాగున్నారా అంటూ మాటలు కలిపాడు. ఏమనాలో తెలియక బాగున్నానన్నట్లుగా తలూపాను. తరచూ బయటకొస్తూ ఉంటారా అన్నాడు. ఈ మాటతో నాకు కోపం వచ్చింది. నేనేం చేస్తే ఇతనికెందుకు అనుకుంటూ విసురుగా అక్కడి నుంచి వచ్చేశాను. మరోసారి సినిమాకు వెళ్ళినప్పుడు అతని కోసం నా కళ్ళు వెతికాయి. అలా ఎందుకు వెతుకుతున్నానో నాకే తెలీదు. ఈసారి సినిమాకు వెళ్ళినప్పుడు మాట్లాడకుండా సినిమా చూస్తున్నాను. సినిమా మధ్యలో మీరు మాట్లాడకుండా సినిమా చూడడం ఏం బాగాలేదు. నా వెనక నుంచి వచ్చిన మాటలకు గిర్రున వెనక్కి తిరిగి చూశాను. నవ్వుతూ అతను. హాల్ బయటకు వచ్చేసరికి గేట్ బయట అతను నా కోసం నిరీక్షిస్తున్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే పక్కనున్న హోటల్లో కాఫీ తాగుదాం అన్నాడు. మొండిగా రాను అనబోయి ఎందుకో అతని వెనక నడిచాను. హోటల్లో కూర్చున్నాక ఏమైనా తింటారా అన్నాడు. నేను సమాధానం చెప్పే లోపలే కాఫీకి పకోడీలకు ఆర్డర్ ఇచ్చాడు. మీరు చాలా అందంగా ఉంటారు.
మొదటి అస్త్రం ప్రయోగించాడు, ఆడపిల్లని పడగొట్టడానికి. అదేంటో మన ఆడవాళ్లకు అందంగా ఉన్నారని ఎవరైనా పొగిడితే అంతే, ఎంత ఆనందమో కదా. అందులో వయసులో ఉన్న ఆడపిల్లలకు తన అందాన్ని పొగిడే మగాడు చాలా గొప్పవాడుగా అనిపిస్తాడేమో, అందుకే పప్పులో కాలేస్తారు నాలాంటి ఆడపిల్లలు. అలా నేను అతను నా పట్ల ఆకర్షితులయ్యాం. 1-2 కలయికల తర్వాత మేమిద్దరం ఒంటరిగా కలుసుకునేవాళ్లం. ఖాదర్ వేరే కాలేజీలో బీకాం చదువుతున్నాడు. ప్రేమ గుడ్డిదన్న విషయం నా జీవితంలో రుజువయింది. నా కులం కాదు, మతం కాదు, నిజం చెప్పాలంటే మేమిద్దరం ప్రేమ అనుకున్నది సింపుల్ మోహం తప్ప ఏమీ కాదు. ఆ విషయం చాలా లేటుగా తెలుసుకున్నాను. కథల్లో సినిమాల్లో చూపించినట్లుగా ప్రేమించుకున్న వాళ్లను ఈ ప్రపంచం, తల్లిదండ్రులు అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్లకు మేము అనుకునే ప్రేమ వెనక ఉన్న కష్టసుఖాలు తెలుసు. జీవితం అంటే 3 పువ్వులు 6 కాయలు అనుకుంటూ మనసులో డ్యూయెట్లు పాడేసుకుంటూ నీవు లేక నేను లేను అన్న డైలాగులు చెప్పుకొని ప్రేమ భోజనం చేసి హాయిగా బ్రతికేయచ్చు అనుకుని మా పెళ్లి ఎలాగా ఇరుపక్షాల వాళ్లకు సమ్మతం కాదని తెలిసి అందిన డబ్బు తీసుకుని ఇంట్లోంచి పారిపోయాం. వెళ్లేటప్పుడు కాస్త తెలివి ఉపయోగించి డిగ్రీలు పట్టుకుని వెళ్లాడు ఖాదర్. పారిపోయే నాటికి నా డిగ్రీ ఇంకా రాలేదు. మధ్యలో వచ్చి అది తీసుకున్నాను. 2 మతాలు వేరు కాబట్టి పెళ్లెలా చేసుకోవాలన్న సమస్య. నేను గుళ్ళో పెళ్ళన్నాను. అతను నిఖా చేసుకుందామన్నాడు. అక్కడే మా అభిప్రాయాలు కలవడం మానేశాయి. మొత్తానికి రాజీ పడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని నిర్ణయించుకున్నాం. పెళ్ళైపోయింది. ఉన్న డబ్బుతో ఒక చిన్న ఇల్లు తీసుకుని సంసారం ప్రారంభించాము. కొత్తలో కొన్నాళ్లు శృంగారమయంగానూ ఆనందమయంగానూ గడిచిపోయింది. శరీర ఆకర్షణ ఒకరిని వీడి ఒకరం ఉండలేమన్న స్థితికి తీసుకువెళ్ళింది. ఇదే ప్రపంచం అన్నంతగా లీనమైపోయాము. తెచ్చుకున్న డబ్బులు తరగడం మొదలయ్యాక స్వప్నలోకం నుంచి వాస్తవానికి రావాల్సి వచ్చింది. డబ్బు సంపాదనకు మార్గాలు వెతకక తప్పలేదు. ప్రేమ భోంచేసి కడుపు నింపుకోలేం కదా. మాకున్న డిగ్రీలకి ఏం ఉద్యోగాలు వస్తాయి? ఖాదర్ ఏదో ఆఫీస్లో క్లర్క్గా జాయిన్ అయ్యాడు. అతను పెద్ద ఉన్నత కుటుంబం నుంచి వచ్చినవాడు కాడు. కాబట్టి ఇంకా ఎదగాలని ఆశలున్నా ఇప్పుడున్న పరిస్థితి పట్ల నిరాశ లేదు. కానీ నా పరిస్థితి అలా కాదు. కొంచెం ఉన్నవాళ్ళ ఇంట్లో పుట్టాను. డబ్బుకు వెతుకులాట ఉంటుందనే విషయం నాకు తెలీదు. ఎందుకంటే అమ్మా నాన్నగారులు ఎప్పుడు ఏది కావాలన్నా నిమిషాల్లో సమకూర్చేవారు. నాకు తెలిసి మా ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఇబ్బందులు కూడా వినలేదు, చూడలేదు. ఖాదర్కు వచ్చే జీతంతో మా అవసరాలు సరదాలు తీరడం కష్టమైన పనే. సినిమాలు చూసినవన్నీ కొనుక్కోవడం ఇవన్నీ అసలు జరగడానికి అవకాశం లేదు. మెల్లిగా ప్రేమ అన్న నిషా దిగడం మొదలుపెట్టింది. నేను కూడా ఉద్యోగం చేయకపోతే ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమైన పనే. ఉద్యోగాల వేట మొదలుపెట్టాను. కానీ ఉద్యోగాలు అంత తొందరగా దొరుకుతాయా? తప్పని పరిస్థితుల్లో ప్రక్కింటి అమ్మాయి సలహా మేరకు సేల్స్ గర్ల్ గా జాయిన్ అయ్యాను. నా సంపాదన మొదలయ్యాక డబ్బులు చేతిలో ఆడడం మొదలుపెట్టాయి. ఇలా 6 నెలల కాలం మా మధ్య ప్రేమ బాగానే ఉంది. ఒకరి మతాలను ఒకరం గౌరవించుకునేవాళ్లం. నేను పూజ చేసుకున్నా, గుడికి వెళ్లినా తన అభ్యంతరం చెప్పేవాడు కాదు. నేను కూడా అతని పట్ల అలాగే ప్రవర్తించేదాన్ని. అతని ఇంట్లో నమాజ్ చేసినా, మసీద్కు వెళ్లినా నాకు అభ్యంతరం ఉండేది కాదు. ప్రేమ వివాహాలు సఫలం కావాలంటే ప్రేమికుల మధ్య మంచి అవగాహన, సంఘం, తల్లిదండ్రుల ఆదరణ ఉంటేనే కాని సాధ్యం కాదు. చుట్టుపక్కల వాళ్లు మా 2 మతాల గురించి విమర్శించుకునేవారు. అయినా మేము దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. దెబ్బ తగిలిన వాడి మీద ఇంకో రాయి వేసి ఆ దెబ్బను పెద్ద చేద్దామనుకుంటారే తప్ప తగిలిన దెబ్బకు మందు వేసి సహాయపడాలనుకునేవాళ్లు సంఘంలో తక్కువే. ఎవరు వచ్చి మనకు చేదోడు కారు అన్నది నాకు జీవితం నేర్పింది. ఖాదర్ తల్లిదండ్రులు అతని గురించి ఆరా తీసి మొత్తానికి మా ఆచూకీ తెలుసుకున్నారు. అంతే, వారి రాకపోకలు మొదలయ్యాయి. వాళ్ల రాకపోకలతో నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అసలే అంతంత మాత్రంగా ఉన్న మా ఆర్థిక పరిస్థితి వాళ్ల రాకతో ఇబ్బందిలో పడేసింది. మంది ఎక్కువ అవడంతో ఖర్చు పెరిగింది. అప్పటికీ నేను ఓవర్ టైం చేయడం మొదలుపెట్టాను. ఓవర్ టైం చేసి ఆలస్యంగా ఇల్లు చేరితే ఖాదర్ తల్లి ఇంత ఆలస్యం ఎందుకు అయ్యిందని ఆరాలు తీసేది. ఆమె మనసులో ఏ దురుద్దేశం ఉండి అలా ఉంటుందో నాకు అర్థం కాలేదు. కారణం చెప్పినా నమ్మినట్లు కనబడలేదు. నాకెందుకులే అని పట్టించుకోలేదు. మేమిద్దరం ఉన్నప్పుడు ఖాదర్ తన జీతం కూడా నాకే ఇచ్చేవాడు. ఇద్దరిది కలిపి జాగ్రత్తగా ఖర్చు పెట్టేదాన్ని. అవసరం కలిగినప్పుడు నన్ను అడిగి డబ్బు తీసుకునేవాడు. తల్లి వచ్చాక అతని జీతం ఆమెకి ఇచ్చేవాడు. పోనీలే అని నేను పట్టించుకోలేదు. నెల గడిచిన వారం దాకా నా డబ్బు తన చేతిలో పడలేదన్న బాధతో ఆగలేక ఆవిడ నన్ను ప్రశ్నించింది.
ఖాదర్ జీతం ఇచ్చాడు, నీ జీతం ఏది అని. నా జీతం నా దగ్గరే ఉంది. ఖాదర్ జీతంతో ఇంటి అవసరాలు తీర్చి మిగిలిన డబ్బులు అతని ఖర్చుకి ఇవ్వండి అన్నాను. ఇంటి ఖర్చుకి వాడొక్కడి జీతం ఏం సరిపోతుంది? నీ జీతం జల్సా చేసుకుందాం అనుకుంటున్నావా అంది. నేనింక ఆగలేక, మీరు వచ్చినప్పటి నుంచి ఇంట్లో జల్సాలకేం తక్కువ లేదు, నాకు చేయడానికి టైం కూడా లేదు, రాత్రి దాకా కష్టపడి ఇంటికి చేరుతున్నాను అన్నాను. అంటే నా బిడ్డ కష్టపడటం లేదా? నీకోసం మమ్మల్ని కాదని వచ్చాడు, నేను కూడా అతని కోసం నా వాళ్ళని కాదని రాలేదా అన్నాను. తన కొడుకుతో నేను సమానం అన్నది ఆమెకి మింగుడు పడలేదు. ఆడ మగ సమానం కాదన్న భావన ఆవిడకు. ఇంత ఘర్షణలో ఖాదర్ ఏమైనా కలగ చేసుకుని నా పక్షాన పలుకుతాడని అనుకున్నాను. తటస్థంగా ఊరుకున్నాడు. మా ఇద్దరు ఒప్పందం ప్రకారం ఇంట్లో శాకాహారం మాత్రమే వండబడుతుంది. ఖాదర్ కావాలంటే బయట తినవచ్చు. వాళ్ళు రావడం మొదలయ్యాక ఆ రూల్ బ్రేక్ చేస్తూ ఇంట్లో మాంసాహారం వండడం మొదలైంది. సరే, గొడవ ఎందుకని ఆ గిన్నెలు వేరే పెట్టి వాళ్ళు వండుకునేటప్పుడు నేనే బయటికి పారిపోయేదాన్ని. కాని ఎంతసేపు బయట ఉంటాను? ఆడపిల్లను కదా. ఇంటికి వచ్చా కూడా ఆ వాసనలు పడక భోజనం చేయబుద్ధి అయ్యేది కాదు. కొన్నాళ్ల తర్వాత పంతంగా నా గిన్నెలు కూడా వాడడం మొదలుపెట్టారు. నాకు కోపం వచ్చి ఎగిరితే తప్పు నాదైనట్లు మాట్లాడడం మొదలుపెట్టారు. సంసారంలో చీలికలు మొదలయ్యాయి. నన్ను బాధించడమే వాళ్ల కర్తవ్యంగా భావించడం మొదలుపెట్టారు. వాళ్ళని తప్పించుకుందుకు షాప్లో ఎక్కువ సమయం గడుపుదామనుకుంటే నా మీద అభండాలు, అనుమానాలు మొదలుపెట్టారు. ఖాదర్ వాళ్ల పక్షం అయిపోయాడు. వాళ్ళందరూ ఒకటి, నేను ఒంటరినైపోయాను. ఇది చాలదన్నట్లు వాళ్ల మాటలు విని భార్యగా నేనే వంట చేయాలంటూ బలవంతం చేయడం మొదలుపెట్టాడు. నేను మాంసం వండనన్నానని ఖాదర్ను రెచ్చగొట్టారు. ఫలితంగా మొట్టమొదటిసారి వాళ్ళ ఎదురుగుండా నా మీద చెయ్యి చేసుకున్నాడు. వాళ్ల కళ్లల్లో రాక్షసానందం. అది నేను భరించలేకపోయాను. ఎదురు తిరిగాను. అది అతని అహంకారం సహించలేకపోయింది. గొడవలు మొదలయ్యాయి. ఇదొక్కటే సరిపోదన్నట్లు నన్ను వాళ్ల మతంలోకి మార్చాలన్న పట్టుదల మొదలయ్యింది. ఎదురు తిరిగిన నాకు రోజు నరకం. నా ప్రేమ నిశ పూర్తిగా దిగిపోయింది. నేను ఊహించుకున్న రంగుల ప్రపంచం పూర్తిగా వెలిసిపోయింది. నా వాళ్లను వద్దనుకొని ఈ వివాహం చేసుకొని నేనెంత తప్పు చేశానో అర్థమైంది. నేను చేసిన తప్పును సరిదిద్దుకుందామన్న ఉద్దేశంతో ఇంటికి ఫోన్ చేశాను. ఫోన్ అన్నయ్య ఎత్తాడు. అన్నయ్య మాటలు నా గుండెల్లో శూలాలు గుచ్చినట్లుగా అయింది. ఇదండి మనసా ఎటులూర్తునో నవల 6వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.